అందరికీ నమస్కారం. ఈరోజు ఉత్తరాంధ్రలో ఒక మ్యాజిక్ జరిగింది. ఆ మ్యాజిక్ మన గౌరవ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ పరిపాలన సామర్థ్యం కలిగిన యోధుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అన్నమాట నిలబెట్టుకున్నారు. ఈరోజు ఉత్తరాంధ్రకి ఒక వైభవం వచ్చినట్టే. చాలామందికి తెలియట్లేదు, కానీ ఉత్తరాంధ్రలో రానున్న రోజుల్లో మన బీచ్ కారిడార్స్ అన్నీ చాలా చక్కగా అభివృద్ధి చెందుతాయి. భారతదేశంలోనే ఒక ప్రత్యేకతని పొందగలిగే ఉత్తరాంధ్రలో కోస్టల్ ఆంధ్రాగా పేరొందిన మన ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాముఖ్యత దేశంలో ముందుంటుంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతోమంది వలస వెళ్ళిపోతున్న వారందరూ వెనక్కి వస్తారు. ఇంకా కొన్ని చేయవలసినవి ఉన్నాయి. మనలో ఈ ఏమంటారు, ఈ పథకాలు లేకపోతే అభివృద్ధి చెందడానికి ఎంతో ముందుకు పోతుంది. చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు వెంటిలేటర్ మీద ఉన్న ప్రభుత్వం, వెంటిలేటర్ మీద ఉన్న ఆంధ్రప్రదేశ్ ఒక తాటికి తెచ్చిన మహానుభావుడు, ఒక యోధుడు, ఇండియా 144 కోట్ల అధిపతి ఒకే ఒక్కడు శ్రీ నరేంద్ర మోడీ గారు. మోడీ గారు అనేవారు మనతో చేతులు కలిపి, తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపి పవన్ కళ్యాణ్ని హక్కున చేర్చుకొని ఈ రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు ఇస్తూ ప్రతి దగ్గర అవతల రాజధాని అభివృద్ధికి ఫండ్స్ రెడీ చేస్తూ, అలాగే వస్తున్న కంపెనీల్ని మేము కూడా సహకరిస్తామని ప్రోత్సహిస్తూ, వారికి కావలసిన వనరులు సమకూరుస్తూ అనేక విధాలుగా మనకి అది ఎవరో అన్నట్టు చంద్రబాబు గారికి సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఆయన ప్రోత్సాహాలన్నీ ఆంధ్రప్రదేశ్కి చెందేటట్టు చూడడం చాలా సంతోషకరమైంది. అలాగే ఉత్తరాంధ్ర ప్రజలు అందరూ ఎప్పుడూ ఉత్తరాంధ్ర ప్రజలు ప్రముఖ స్థానాల్లో ఉంటారు, అందరికీ ఉపయోగపడతారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో పుట్టినందుకు గర్వపడవలసిన అవసరం రానున్న రోజుల్లో చాలా ఉంటుంది. ఒక ఎర్ర బస్సు రాదు అన్న ఒక వ్యక్తి ఈరోజు ఎయిర్ బస్ వచ్చిందనే నినాదంతో మన లోకేష్ అన్న చెప్పడం, అలాగే చంద్రబాబు గారు కూడా చెప్పారు, అలాగే రామ్మోహన్ నాయుడు గారు కూడా చెప్పారు. చాలా బాగుంది. ఎయిర్పోర్ట్ అనేది ఒక ఎయిర్పోర్టే కాదు, ఆ ఎయిర్పోర్ట్లో కొన్ని వందల దేశాల మనుషులు, రకరకాలైన మనుషులు, రకరకాలైన వాతావరణాలు ఎయిర్పోర్ట్లో కలుస్తాయి. ఎయిర్పోర్ట్కి వచ్చేవాళ్ళు మన యొక్క సౌందర్యాన్ని, ఔదార్యాన్ని, మన యొక్క కల్చర్ని తీసుకొని ఇంకొక దేశంలో చెప్పడానికి సూచనా మార్గంగా చెప్తారు. ఎందుకో నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను అమెరికా వెళ్ళాను అనుకోండి. అమెరికా వెళ్ళానంటే వైజాగ్లో ఫ్లైట్ ఎక్కి, ఢిల్లీలో ఫ్లైట్ మారి, మళ్ళీ సింగపూర్లో ఫ్లైట్ మారి, ఇవన్నీ మారుతూ అమెరికా చేరుకున్నాను. ఏదో ఒక అనామక ఎయిర్పోర్ట్లో, అదే ఎర్రబస్ రాని ఎయిర్పోర్ట్లో నన్ను వదిలేరు అనుకోండి. వదిలితే అక్కడ ఎయిర్పోర్ట్ చూసేసరికి అక్కడ చాలా సమయం, ఒక 2-3 గంటలు నేను అక్కడ సమయం ఇచ్చేసేటప్పుడు
ఆ చుట్టుపక్కల ప్రాంతాల కోసం తెలుసుకోవడం కోసం ఎయిర్పోర్ట్ అంతా తిరిగాను. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అవి ఎలా ఉంటాయి ఏంటి అన్నది వాళ్ళు ఇప్పుడు మన ఎయిర్పోర్ట్లో చూపించినట్టే అన్నవరం, అరసవిల్లి, సింహాచలం, మన ఉత్తరాంధ్ర ప్రాముఖ్యతలు ఎలా చెప్పారో ఆ ఎయిర్పోర్ట్లో కూడా ఆ ప్రాముఖ్యతలు చెప్పారు. నాకు తెలిసిన 10 మందికి చెప్పాను. అలాగే నేను కూడా ఈ ప్రాంతంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ సందర్శించాలని నా మనసులో కూడా కోరిక వచ్చింది. ఎంత కష్టమైనా చూస్తాం కదా, మన కోరికను మనం చంపుకోం కదా. ఏదో విధంగా మనం ఫైనాన్షియల్గా ఒకవేళ ఎఫర్ట్ పెట్టకపోయినా ఏదో సమయంలో ఎఫర్ట్ పెట్టి చూడడానికి ప్రయత్నిస్తాం. సో అలాగే మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అనేక మంది ఒకవేళ ఫ్లైట్ మారడానికి, సపోజ్ ఇప్పుడు చూడండి, కర్నూలు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి డైరెక్ట్గా ఫ్లైట్ ఉండదు. ఒక్కోసారి ముంబై నుంచి వైజాగ్ వచ్చి వైజాగ్ నుంచి కర్నూలు వెళ్ళే ఫ్లైట్లు ఉంటాయి. అలాగే హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చి కర్నూలు వెళ్ళే ఫ్లైట్లు ఉంటాయి. అలాగే కడప, ఇంకొక ఊరు, లేకపోతే గోవా, ఇలాగ ఏదైనా మల్టీ లెవెల్లో వచ్చే ప్రయాణికులు ఈ ఎర్ర బస్సు రాని ఎయిర్పోర్ట్లోని దిగి 1 గంట 2 గంటలో ఆయన స్పెండ్ చేసినప్పుడు ఇక్కడ సౌకర్యాలను చూసి ఆయనకు కూడా కోరిక కలిగి ఒక 10 మందికి చెప్పడం జరుగుతుంది. ఈ కథ కొంచెం విచిత్రంగానే ఉంటుంది, బట్ ఇట్స్ ఏ రియల్ స్టోరీ. సో అప్పుడేమవుతుంది, 10 మందికి ఎక్స్పోజ్ అవుతుంది. మన ఎయిర్పోర్ట్కి రానివాడు కూడా ఫలానా దగ్గర ఒక దేవుడు ఉన్నాడు, ఒక ప్రత్యేకత ఉంది, అలాగే ఇక్కడ ఒక మంచి సీ కారిడార్ ఉంది, మంచి కంపెనీలు ఉన్నాయి, రకరకాలు మనకు ఏదైతే ప్రత్యేకం. కొంతమందికి అది అవసరం, కొంతమంది దేవుడికి చూడడానికి అవసరం. ఇప్పుడు సూర్యదేవాలయం అంటే మన ఈ ప్రపంచంలో ఒక అరసవిల్లిలోనే ఉంది. సో అలాంటి ప్రత్యేకతలు కోనార్క్ ఒరిస్సాలోనే ఉంది. ఇలా అనేక ప్రత్యేకతలతో కూడుకున్నవి మన ప్రాంతాలకు ఉన్నవి వాళ్ళు తెలియజేయగలుగుతారు. అప్పుడు మనం ఎక్స్పోజ్ అవుతాం. ఎక్స్పోజ్ ఎప్పుడైతామో ఒక మంచి జరగడం చాలా చాలా మంచి జరుగుతుంది. అలాగే మన ప్రాంతం ఎక్స్పోజ్ అవుద్ది, అందరికీ తెలుస్తుంది. తెలియడం వల్ల మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అలాగే చాలామంది మన ప్రాంతానికి వచ్చి చూస్తారు. మెయిన్ చూడడం వలన ఎంతో ఆదాయం వస్తుంది, ఎంతోమంది వస్తారు. నెక్స్ట్ ఒకరితో పోయేది కాదు, ఒకరు 2 అవుతారు, 2 10 అవుతారు, 10 1000 అవుద్ది, 1000 1,00,000 అవుద్ది. సో ఈ ప్రయాణికుల ఆటుపోట్లు ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది. అందుకు ఎప్పుడైనా ప్రయాణ మార్గమే చాలా 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 ఇంపార్టెంట్. ప్రయాణం చేసే ప్రాంతాన్ని బట్టి ఇప్పుడు మనకు రైల్వే మార్గం ఉంది, మంచిది. అలాగే ఎయిర్పోర్ట్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో కూడా పెట్టాలని యోచనలో ఉన్నారు. ఇలా రకరకాల ఎయిర్పోర్ట్లు, ట్రాన్స్పోర్ట్ ఈజీ, అలాగే హైవేలో ఈజీగా ప్రయాణం చేయడం, ఇలాంటివన్నీ చాలా ఈజీగా సునాయాసంగా ప్రయాణిక అనుకూలంగా జరుగుతూ ఉంటాయి. అందువల్ల మనం ఈ ఎయిర్పోర్ట్కి ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళు చాలామంది వెనక్కి తీసుకోవాలి. అలాగే ఈ ఎయిర్పోర్ట్కి ఆనుకొని ఎన్నో ఎగుమతులు, ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ నుంచి జరుగుతాయి. ఫిష్ ఎగుమతి చేయొచ్చు, మిర్చి ఎగుమతి చేయొచ్చు, ఉత్తరాంధ్రలో ఉన్న జొన్నలు, చోలు, గ్రౌండ్ నట్స్ చాలా కంట్రీస్కి అవసరం. ఉత్తరాంధ్రలో ఉన్న క్యాష్యూ ఎగుమతి చేయొచ్చు. అలాగే ఘీ, కోవా ఇలాంటి ఐటమ్స్, అలాగే పికిల్స్, అలాగే కొన్ని రకాలైన పప్పు దినుసులు కూడా ఎగుమతి చేయొచ్చు. చిన్న ప్యాకింగ్తో కూడా ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలు వస్తాయి, ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అలాగే మనకి స్టీల్ ఇండస్ట్రీస్ మనకున్న ఇంకా చేయాలంటే ఇప్పుడు ఉత్తరాంధ్రలో చాలా విశాలమైన ప్లేసులు ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న ఫ్యాక్టరీలు స్టార్ట్ చేసి చాలా స్పేర్ పార్ట్స్ హబ్బుల్ని తయారు చేసి ఇండస్ట్రియల్ హబ్లుగా తయారు చేసి చిన్న చిన్న పరిశ్రమలు ప్రారంభించి, ఇప్పుడు ఒక ఉదాహరణకు ఒక సెల్ ఫోన్కి కావాల్సిన స్పేర్స్, అలాగే కొన్ని మోటార్స్కి, ఇంటికి కావాల్సిన స్పేర్స్, ఇలాంటి చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నీ డెవలప్ చేసి మనం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకుంటే
మనకు ఆదాయం వస్తుంది, మనం ఐటమ్స్ కూడా విదేశాలకు వెళ్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఇది ఉండడం వల్ల చైనా నుంచి డైరెక్ట్గా మనకి చైనా ఐటమ్స్ అన్నీ వస్తాయి. చైనా కాదు, చైనాలో అన్నీ ఇప్పుడు ఫర్నిచర్ అంతా చీప్ కాబట్టి ఇక్కడ ప్రజలు చైనా ఫర్నిచర్ని ఇక్కడ కార్గో ఫ్లైట్స్లో బుక్ చేసి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వేరే ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీ పడుతుంది. ఎక్కువ మంది తిరగడం వలన ఫ్లైట్ ఛార్జెస్ తగ్గుతాయి. అలాగే రెగ్యులర్ ఫ్రీక్వెన్సీ వస్తుంది కాబట్టి చాలా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. ఎందుకంటే చాలామందికి పని లేని రోజులు ఒక 5 సంవత్సరాలు అయితే చాలామంది పని లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అది మనం ప్రాక్టికల్గా చూసాం. అది చూసి బాధపడ్డాం. కానీ ఏం చేసేదేం లేదు. ఒకటే అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ స్కీమ్కి అవకాశం ఇవ్వకుండా ఓటింగ్ చేయాలి. ఆ ఓటింగ్ ఎప్పుడైతే చేస్తారో ఖచ్చితంగా మన దేశమైనా రాష్ట్రమైనా మన ఊరైనా బాగుపడుతుంది. చాలామంది ఏంటంటే డబ్బులకు ఆశపడి అందులోనే ఉండిపోతారు. ఆ దానితోటే ప్రపంచాన్నిలో ఉందని ఓటేసేయడం వల్ల కొంతమంది అవసరం లేని మనుషులు వచ్చి రాష్ట్రాన్ని నీలి సరిచేయక మధ్యలో ఉంచేసి వెళ్ళిపోతారు. సో ఇలాంటి పరిస్థితులని రాకుండా ఎవరైతే స్టాండర్డ్గా చక్కగా చేసేవాళ్ళు ఉంటారో వారికే అవకాశం ఇచ్చి ముందుకు పోతే, ఇప్పుడు మళ్ళీ మాట ఇచ్చారు పోలవరం 27లో కంప్లీట్ చేస్తానని, అలాగే 28లో రాజధాని ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేస్తామని, ఇలా ఈ తాలూకా మాటల్ని అప్పులు చేయాల్సి వస్తుంది. కాబట్టి మనకి ఆదాయం పెరగాల్సింది ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ సరిదిద్దవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి స్కీములకి ప్రభుత్వానికి సహాయం చేసేటట్టు ఉంటే, అలాగే కొన్ని దేశాలు మనకి ఆర్థిక సహాయం చేస్తుంది. అలాగే మన దేశానికి సంబంధించిన అనేక మంది విదేశాల్లో ఉన్నారు. వాళ్ళు కూడా మనకి కొంత ఫండింగ్ని అరేంజ్ చేస్తే కొంచెం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరూ ఒక ప్రయత్నం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే కుతూహలంతో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటంటే డెవలప్ చేయాలనే ఆలోచన. అలాగే మీకు ఏదైనా కంపెనీ పెట్టాలంటే వచ్చి ఉత్తరాంధ్రలో కంపెనీ పెట్టండి. ఉత్తరాంధ్రకు మీకు కావాల్సిన వనరులన్నీ మా ప్రభుత్వం ఇస్తుంది. అలాగే చక్కని రోడ్లు ఉన్నాయి, ప్రతి విలేజ్కి వెళ్ళడానికి ఫ్రీక్వెన్సీ ఉంది. అలాగే మంచి ఫారెస్ట్ ఏరియాల్లో కూడా మంచి ప్లేస్లు ఉన్నాయి, మంచి హిల్ టాప్స్ ఉన్నాయి, టవర్స్ శాటిలైట్ లింకప్ చేయడానికి కూడా మంచి టవర్స్ ఉన్నాయి, సైంటిఫిక్గా యూజ్ చేసుకోవడానికి మంచి అట్మాస్ఫియర్ ఉంది. అలాగే సీ కారిడార్ ఉండడం వల్ల అనేకమైన మంచి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ని ఉత్తరాంధ్రాన్ని ప్రోత్సహించాలి. చిన్న అప్పుడు సెల్ ఫోన్ స్పేర్ పార్ట్స్ చాలా అవసరం ఉన్నాయి. స్పీకర్స్ తయారు చేయొచ్చు, అలాగే ఈ డిస్ప్లేలు తయారు చేయొచ్చు, అలాగే దానికి కేసులు తయారు చేయొచ్చు, అలా వాటర్కి సంబంధించిన చాలా ప్లాంట్స్ తయారు చేయొచ్చు. అలాగే ఫ్రూట్స్ కూడా రకరకాలు దొరుకుతాయి. ఫిష్ ఎక్కువ దొరుకుతుంది ఉత్తరాంధ్రలో, సీ ఫిష్, ట్యాంక్ ఫిష్ కూడా దొరుకుతుంది. ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. పెయింటింగ్ సిస్టమ్ని డెవలప్ చేయొచ్చు, వాల్పేపర్స్ తయారు చేయొచ్చు. అనేకమైన ఇండస్ట్రీస్కి చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి సహకరిస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఉత్తరాంధ్ర ముందుకు పోతుంది, అభివృద్ధి వెళ్తుంది, ఎంతో హ్యాపీగా ముందుకెళ్ళి సాగే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ చెప్పి రావడం ఏంటంటే మనకి మంచి అందుబాటులో విజయనగరం రైల్వే స్టేషన్ ఉంది, అలాగే వైజాగ్ రైల్వే స్టేషన్ ఉంది, అలాగే ఆంధ్రవలస రైల్వే స్టేషన్ ఉంది. ఇంకా మధ్యలో కూడా రైల్వే స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఉత్తరాంధ్రలో రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్ కంఫర్ట్గానే ఉన్నాయి. అలాగే రాజమండ్రిలో కూడా ఎయిర్పోర్ట్ ఉంది, విజయవాడ ఎయిర్పోర్ట్ ఉంది. అంటే ప్రతి 200 కిలోమీటర్స్కి మనకి ఎయిర్పోర్ట్ అవైలబిలిటీ ఉంది. అలాగే రానున్న రోజుల్లో
ప్రతి 100 కిలోమీటర్స్ కూడా ఎయిర్పోర్ట్స్ వచ్చే అవకాశం ఉంది. సో ప్రజలు ఇది గమనించాలి. అలాగే ఒక నలుగురు ఐదుగురు కలిసి ఒక చిన్న ప్రాజెక్ట్ని తయారు చేసుకొని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ యూత్ ఆడైనా మగైనా ఇప్పుడు అందరూ కలిసి పనిచేస్తున్నారు. మీకున్న ఐడియాస్ని షేర్ చేస్తూ మీరు ఒక చిన్న లోన్ ఒక 10 లక్షలతో ప్రారంభిస్తే ఒక చిన్న స్పేర్ పార్ట్స్ పరిశ్రమ ప్రారంభమవుతుంది. దానికి ప్రభుత్వాలు పెట్టుబడులు ఇస్తాయి, ప్రభుత్వం పెట్టుబడి ఇస్తుంది. అలాగే ముద్రా లోన్ ఒకటి ఉంది, అలాగే పిఎం యోజనలో ఉన్నాయి. ఇలాగ రకరకాలైన కొంచెం సహకరించే బ్యాంక్స్ ఉన్నాయి. మీ దగ్గర పర్సనల్గా మీరు కొంచెం దాచుకున్న డబ్బులు ఉంటే వాటిని ఇన్వెస్ట్ చేస్తూ ఒక చిన్న పరిశ్రమని స్టార్ట్ చేస్తే, ఇప్పుడు ఇవి కూడా ఉన్నాయి, మనం మస్కిటోస్, అలాగే చాక్ పీసెస్, స్లేట్స్, అట్లా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. కాబట్టి ఒక అన్ని రకాల ఇండస్ట్రీస్ని తయారు చేయొచ్చు. అలాగే మోటార్స్, అలాగే వాటర్ పైప్స్, అలాగే సోలార్ కేబుల్స్, సోలార్ ప్యానెల్స్, ఇట్లా ప్రతి పరిశ్రమకి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు కూడా మెడికల్గా కూడా చాలా అవసరాలు ఉన్నాయి. మెడికల్ ఇంప్లాంట్స్ కూడా చాలా అవసరాలు ఉంటాయి. అవి కూడా మనం తయారు చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిదీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. ఇప్పుడు మనకి ఇక్కడ లేనిది ఎక్కడి నుంచో తెచ్చుకుంటాం, ఇక్కడ ఉన్నది ఎక్కడికో ఎక్స్పోర్ట్ చేస్తాం. సో అవకాశం ఉంది. కాబట్టి ట్రాన్స్పోర్ట్ మెయిన్ మన దగ్గర ఉంది. ఇప్పుడు చాలామంది ఈ కారిడార్లో ఫ్లైట్స్ రిపేర్ కూడా చేస్తారు. ఫ్లైట్స్కి ఏమైనా కావాల్సిన ఐటమ్స్ ఏమైనా ఉంటే మనం ఇక్కడ తయారు చేసేటట్టు. అట్లాగనే ఫ్లైట్స్లో అవసరాలు ఉంటాయి. ఇప్పుడు ఫ్లైట్లో వేస్టేజ్ రిమూవ్ చేసే కెమికల్స్, అలాగే ఫ్లైట్ని క్లీన్ చేసే కెమికల్స్, అలాగే ఫ్లైట్లో అవసరమైన కొన్ని వస్తువులు, ఫ్లైట్కి రెగ్యులర్గా ఇవ్వాల్సిన ఫుడ్ ప్రోడక్ట్స్, ఇట్లా అనేకమైన ఉంటాయి. సో వాటినన్నిటినీ మనం తయారు చేసి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్లో ప్రాసెస్లో పెట్టుకుంటే ఇట్స్ ఎ వెరీ నైస్. అది చాలా ఉపయోగపడుతుంది మన దేశ అభివృద్ధికి. చిన్న చిన్న పరిశ్రమలతో స్టార్ట్ చేస్తే ముందుకు పోతుంది. మంచి విజన్ ఉన్న నాయకులు ప్రస్తుతం మన పరిపాలిస్తున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే మంచి విజన్ ఉన్న నాయకులతోటే ముందుకు వెళ్తుంది. కాబట్టి నా ఉద్దేశ ప్రకారం మీరు ఒక్క ప్రయత్నం, ఒక ప్రాసెస్, ఒక ఆలోచన చేయండి. చాలామంది తెలివైన బిడ్డలు ఉన్నారు మన రాష్ట్రంలో. అలాగే మన ఉత్తరాంధ్ర పిల్లలు చాలామంది తెలివైనలు, ఆడైనా మగైనా అందరికీ ఒక ప్రయత్నం చేయండి. లేదు ఎవరైనా సలహా ఇవ్వండి, లేదు మీరు మీ తాలూకా ఆలోచన నాకు ఫోన్ చేయండి. మీ ఆలోచనని సరైన మార్గంలో మంచి ప్రాజెక్ట్ని పెట్టి మీ ప్రాజెక్ట్ని ఇంప్రూవ్మెంట్ చేస్తాం. అలాగే ప్రతి గ్రామానికి కూడా సిటీ అనే అనుకోకూడదు, ప్రతి గ్రామానికి. ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఈజీ, వెహికల్ ఉంటే చాలు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు ఎంత మారుమూల ప్రాంతంలో ఉన్నా ఎయిర్పోర్ట్ మీకు 40 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే రైల్వే స్టేషన్స్ దగ్గర ఉన్నాయి, బస్సు సౌకర్యం ఉంది. సో ఇలాంటి అవకాశాలన్నీ మనం ప్రాపర్గా వినియోగించుకొని అవసరానికి, ఇప్పుడు సముద్రం చుట్టుపక్కల ప్రాంతాల్లో బోట్లు, షిప్లు తిరిగే వాళ్ళకి, అలాగే టూరిస్టులు వస్తారు, వాళ్ళకి అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం, వాళ్ళ అవసరాలు, వాళ్ళకి ఏమైనా వస్తువులు అంటే వాళ్ళు కొనుక్కోవడానికి ఇది కావలసిన బొమ్మలు ఎక్కడి నుంచో మనం తెచ్చుకునే బదులు ఇక్కడే మనం ప్రత్యేకంగా ఇప్పుడు ఏటికప్పకలు అనేకమైన చెక్క బొమ్మలు తయారు చేస్తాం. అదే మనం ఇక్కడ కూడా తయారు చేస్తే అలా రకరకాలైన బొమ్మలు, కార్లు, ఏదో ఒకటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్గా డెవలప్ చేసి ప్రతి ఒక్కరికి మనం ఒక మార్గదర్శకులు అయితే ఎంతో బాగుంటుందని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా ఇది ఈ 650 మంది రైతులకు ముఖ్యమంత్రి గారు పాదాభివందనాలు చేయడం ఆయనే సాటి చాలా గర్వంగా ఉంది. వాళ్ళందరికీ నా యొక్క పాదాభివందనాలు అలాగే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వారి త్యాగం, ఈరోజు వారు చేసిన త్యాగం తరతరాలకి ఎంతో ఉపయోగకరమైనది. వారికి కూడా తెలియదు ఆ విషయం. కానీ ఎయిర్పోర్ట్ ఉందంటే మనం పోవచ్చు కానీ ఎయిర్పోర్ట్ పోదు.
అది తరతరాలు ఉంటుంది. చాలా జనరేషన్స్ మారుతుంది. ఒకవేళ ఎయిర్పోర్ట్ రిమూవ్ చేయాల్సి వస్తే రిమూవ్ చేసి కొత్త ఎయిర్పోర్ట్ అదే ప్లేస్లో కడతారు తప్ప వేరే ప్లేస్ మారదు. అందువల్ల అది తరతరాలకి చాలామందికి ఉపయోగపడుతుంది. అంటే మనం ఇప్పటివరకు గమనించేవి అలాగే జరిగాయి కాబట్టి తరతరాల వారికి ఉపయోగపడుతుంది. అందుకే వాళ్ళందరికీ, రైతులందరికీ కృతజ్ఞతలు. అలాగే ఇదే సందర్భంగా రాజధాని ఇచ్చే రైతులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రాజధాని రైతులకు కూడా కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. వాళ్ళ బాధలకి ఫలితం చంద్రబాబు నాయుడు గారు అతి త్వరలోనే వారి సమస్యల్ని పరిష్కరించారు, పరిష్కరిస్తారు. అలాగే వాళ్ళ తాలూకా బాధలను కూడా చాలా ఈజీగా వెళ్తాయనేసి తెలియజేసుకుంటున్నాను. అలాగే మన రాష్ట్ర అభివృద్ధికి అందరూ యువత ముఖ్యంగా సహకరిస్తే చాలా బాగుంటుంది. అలాగే ఇంకా నుంచి ఓటుకి డబ్బులు తీసుకునే సంస్కృతిని రేపు వచ్చే ఈ ఎలక్షన్ అనేది కార్పొరేట్ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎవరు డబ్బులు ఇస్తే కంప్లీట్గా రిజెక్ట్ చేయండి. ఎవరైతే మంచి వ్యక్తో వాళ్ళని మీరే సెలెక్ట్ చేయండి. మీరు సెలెక్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు గెలవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా ఒక సలహా, ప్రతి గ్రామంలోని ఒక 10 నుంచి 25 మంది కార్యకర్తల్ని ఏర్పాటు చేయండి. లోకేష్ గారికి కూడా చెప్తున్నాను. ఈ కార్యకర్తలకి నెలకు ఒక 2,000 నుంచి 5,000 వరకు ఆదాయం వచ్చేటట్టు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మీకు ఉంది. కార్యకర్తల పాపం చాలామంది తినడానికి లేక ఇప్పుడు మీరు సమావేశం ఏర్పాటు చేస్తే మీ సమావేశానికి రాలేని పరిస్థితి, వాళ్ళకి ఎంతో ఇన్ఫ్లుయెన్స్ అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళు మీ దగ్గరికి ఎందుకు రాలేరంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేక. వాళ్ళు రావక్కర్లేదు, అక్కడుండి మేనేజ్ చేస్తే చాలు. సో అలాంటి వాళ్ళందరినీ కొంచెం ప్రోత్సహించి ప్రతి విలేజ్లోనే ఆదాయం వచ్చే మార్గాలు, ఖాళీ స్థలాల్లో ఉన్నట్లో కూరగాయలు పండించడం, కోల్డ్ స్టోరేజ్ పెట్టడం, ఆ కోల్డ్ స్టోరేజ్ని వీళ్ళకి మెయింటెనెన్స్కి ఇస్తే వచ్చే డబ్బులు ప్రభుత్వం కట్టించింది అనుకోండి, సబ్సిడీలు ఇచ్చే బదులు ఆ కోల్డ్ స్టోరేజ్ ఈ కార్యకర్తలు 25 మందికి దాని మీద వచ్చే ఆదాయాన్ని, మెయింటెనెన్స్ని వాళ్ళకే చెప్పేస్తే వాళ్ళే చక్కగా చూసుకొని మన అభివృద్ధి కోసం, మన కోసం వాళ్ళు పాటుపడతారు. ఇలాంటివి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. మనం ప్రాపర్గా గైడ్ చేసే అవకాశం ఉంది. చాలామంది మేధావులు ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా వస్తుంటుంది. అలాగే నాకు చాలా ఐడియాస్ ఉన్నాయి. ఎవరైనా ఏదైనా అవసరము నాకు చెయ్యండి, నాకు సరి చేయండి అని అంటే మనం చేయగలుగుతాం. కాబట్టి మీరు ఏదైనా అవసరం ఉంటే నన్ను కాల్ చేయండి. నాకు చేతనైనంత వరకు మీకు సహకరించడానికి ముందు ఉంటాను. ఈ సందర్భంగా మన భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభ దినోత్సవంలో ఎంతోమంది పాల్గొని విజయవంతం చేశారు. చాలా సంతోషంగా ఉంది. నేనైతే చాలా ఆనందపడుతున్నాను. మన ఎన్నాళ్ళు బతుకుతామో తెలియదు కానీ మన ఉత్తరాంధ్రకి మంచి ఒక ఎయిర్పోర్ట్ రావడం చాలా సంతోషంగా ఉంది. అది కూడా ఏంటంటే చాలా వేగవంతంగా జరిగింది. స్పాన్ ఆఫ్ 8 years అయినా కానీ కూడా చాలా వేగవంతంగా, విజయవంతంగా, అద్భుత నిర్మాణాలు జరిగాయి. ఆ చుట్టుపక్కల కూడా చాలా అద్భుత నిర్మాణాలు జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ స్పందించి దీని మీద కామెంట్స్ చేసే వాళ్ళని జస్ట్ లైట్ తీసుకోమని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకున్నాయి. ఈ వీడియో కొంతమందికి షేర్ చేయండి. చాలా ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను. నేను కూడా ఎవరికైతే నా అవసరం ఉంటే పరిశ్రమల విషయంలో కానీ, లేకపోతే ఏదైనా సలహా విషయంలో కానీ, వ్యాపారం ప్రారంభించడంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ ఏదైనా మీకు నా యొక్క సలహాని తెలియజేయగలుగుతాను. మీరు ఒక 10 మందికి 20 మందికి షేర్ చేస్తే మంచి జరుగుతుంది. వాళ్ళకి ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే మీరు టీమ్గా రండి. మీకు మీ ఊర్లోనే మంచి ఉపాధి కల్పిస్తూ మీకు రోజు ఇవి చెప్తూ ఉంటారు పనికిమాలిన మాటలు కాదు, నిజాయితీగా రియల్గా మీ జోబులోకి డబ్బులు వస్తాయి. మీ కష్టం ఒక్కొక్కసారి వేస్ట్ అవుతుంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. కాకుండా మీకు చాలా టెక్నికల్గా మీ ఊర్లో మీరుండి ఆదాయం సంపాదించుకునే అవకాశాన్ని నేను కల్పిస్తాను, తెలియజేస్తాను. దానికి వనరులు నేను ఇవ్వలేను, నేను అంత ఫైనాన్షియల్ కెపాసిటీ లేని వాటిని. నేను ఎలాగ ఫైనాన్షియల్ రావడానికి దానికి ఎవరైనా డోనర్స్ ఉన్నారా, ఎవరైనా లేకపోతే ప్రభుత్వ స్కీములు మీరు ఎలాగ యూటిలైజ్ చేసుకోవచ్చు వాటికి సలహాలు అయితే ఇవ్వగలను. ఇది పూర్తిగా ఉచితం. మీ దగ్గర నుంచి ఎటువంటి ఆశించడం జరగదు. ఓన్లీ సహాయం, మన దేశ అభివృద్ధి చెందడం కోసం ఒక స్వార్థం తప్ప
వేరే ఆలోచన అయితే లేదు. నా రాష్ట్రం, నా దేశం బాగుపడాలి, అలాగే నా గ్రామం కూడా బాగుపడాలి అనే ఉద్దేశంతో నేను మీ అందరికీ ఈ విషయం తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇలా ఆలోచించి మన దేశ రాష్ట్రాలని ముందుకు నడిపించగలిగితే వాళ్ళందరూ అభివృద్ధి చెందుతారని నేను ఆశిస్తూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.